షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఆల్రెడీ నీకు అతనికి పెళ్లి కాకముందు అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. అవును. మరి ఒళ్ళు బాగాలేనోడితో ఏ విధంగా శారీరక సంబంధం పెట్టుకున్నావు? పెళ్లి కాకుండా ఎలా పెట్టుకున్నావు? నీలాంటి వాళ్ళ వల్లే సంసారాలు కూలిపోతున్నాయి. సిగ్గు లేకుంటే సరే ముచ్చి మొహం వేసుకొని కూర్చొని ఉన్నావు. చేసే ఇదేనా నేర్పించింది మీ అమ్మ నాన్న నీకు? పని చేయడానికి పంపించినారా వాడితో పడుకొని పంపించారా మీ అమ్మ నాన్న? అంటే వీడితో టైం పాస్ చేసి మళ్ళీ ఊరికి వెళ్ళాక ఇంకోటిని చేసుకుందాం అనుకున్నావా? ఇలాగే ఒళ్ళు కొవ్వెక్కి రామ్నాయుడు లాంటి వాళ్ళని గనక నీ వల్ల లాక్కొని పెళ్ళాల జీవితాలు నాశనం చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు. వీళ్ళిద్దరూ తిరిగి వస్తే మేడం మా అత్త మా ఆడపడుచులు సపోర్ట్ చేసి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టారు మేడం. ఆల్రెడీ మీ మేనత్త ఆవిడ జీవితం నాశనం చేసింది, నువ్వు వచ్చి ఈవిడ జీవితం నాశనం చేసి అదే నీ పెళ్ళ నువ్వు లేనప్పుడు ఎవరితో ఉంటే నీకు బాధ ఏదా? ఎవరిని తీసుకెళ్తావు? ఇద్దరిని తీసుకెళ్తాను. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మరి ఒళ్ళు బాగాలేనోడితో ఏ విధంగా శారీరక సంబంధం పెట్టుకున్నావు? పెళ్లి కాకుండా ఎలా పెట్టుకున్నావు? నీలాంటి వాళ్ళ వల్లే సంసారాలు కూలిపోతున్నాయి. సిగ్గు లేకుంటే సరే ముచ్చి మొహం వేసుకొని కూర్చొని ఉన్నావు. చేసే ఇదేనా నేర్పించింది మీ అమ్మ నాన్న నీకు? పని చేయడానికి పంపించినారా వాడితో పడుకొని పంపించారా మీ అమ్మ నాన్న? అంటే వీడితో టైం పాస్ చేసి మళ్ళీ ఊరికి వెళ్ళాక ఇంకోటిని చేసుకుందాం అనుకున్నావా? ఇలాగే ఒళ్ళు కొవ్వెక్కి రామ్నాయుడు లాంటి వాళ్ళని గనక నీ వల్ల లాక్కొని పెళ్ళాల జీవితాలు నాశనం చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు. వీళ్ళిద్దరూ తిరిగి వస్తే మేడం మా అత్త మా ఆడపడుచులు సపోర్ట్ చేసి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టారు మేడం. ఆల్రెడీ మీ మేనత్త ఆవిడ జీవితం నాశనం చేసింది, నువ్వు వచ్చి ఈవిడ జీవితం నాశనం చేసి అదే నీ పెళ్ళ నువ్వు లేనప్పుడు ఎవరితో ఉంటే నీకు బాధ ఏదా? ఎవరిని తీసుకెళ్తావు? ఇద్దరిని తీసుకెళ్తాను. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మేడం ఫస్ట్ నాకు ఈ అబ్బాయి కాకుండా ఫస్ట్ పెళ్ళి అయింది. నాకు పెళ్ళి అయింది, ఆయనకు రోగం ఉందంటే విడాకులు ఇచ్చుకున్న అయిపోయింది మేడం. పెళ్ళైనాక 5 రోజులకు ఒకటి వచ్చి ఇంట్లో కూర్చున్నది, ఆమె కడుపుతుంది ఉన్నది. మా ఆడబిడ్డ ఉంది కదా మేడం, వాళ్ళ కూతురిని అడిగిన మా కోడల్ని అడిగితే ఉన్నది మామయ్య నుంచి కడిపోయింది, అందుకే వచ్చి ఇంట్లో కూర్చున్నది అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఆమెకు అలవాటు ఇట్లా ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇట్లా ఆపింద వండుకున్నట. వండుకుంటే వాళ్ళ భర్త 5గురిని తీసుకొని వచ్చి నరికిడు మా ఆయనని. నువ్వు ఉండకు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అంటాడు, పో అంటాడు, నీకు చార్జ్కి డబ్బులు కూడా ఇస్తా అంటాడు మేడం. డబ్బులు చుట్టూనే అయిపోయింది. అయిపోవడంతోనే ఇక పద్దాక లొలి పెట్టుకొని పద్దాకలు అదే మాట్లాడి అదే లొలి పెట్టుకొని అదే కంటిన్యూ చేసింది. ఒకసారి కావాలని మందు కూడా తాగింది మేడం. నువ్వు ఎప్పుడైతే డబ్బులు కట్టావో అప్పుడు నీ వల్ల వచ్చినట్టు, నువ్వు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు. నీలాగే ఆవిడ రోజుకొకరిని పెట్టుకొని ఉంటే నువ్వు ఊరికే ఉంటావా? భార్యని, అక్కని, అమ్మని ఏడిపించే ఎదవా ఇలాంటి వాడు నీతో జీవితాంతం ఎలా ఉంటాడు అనుకున్నావు? అతనే నా అమ్మడి పడతాను కదా మేడం కావాలని. ఏ రకంగానూ నువ్వు భార్య కాలేనప్పుడు ఎలా ఉంటావు వాడితో? నువ్వు సిగ్గులేదు నీకు? ప్రమాణం చేయించుకున్నాడని చెప్తుంది మీ కోడలు, నిజమేనా? తీసుకుపోయాడు కానీ ప్రమాణం చేయలేదు సార్ మేడం. ఎందుకు తీసుకెళ్ళాడు శ్మశానానికి? రమ్మని తీసుకుపోయిండు కానీ అక్కడ కూర్చుండబెట్టిండు. కూర్చుండబెట్టే వరకు నా పెద్ద కొడుకు వచ్చింది నన్ను. అంటే మిమ్మల్ని భయపెట్టడానికి శ్మశానంలోకి తీసుకెళ్ళాడు. తీసుకుపోయింది. ఏమయ్యా, నువ్వు చేసిన తప్పు ఎత్తి చూపితే పట్టించుకో. ఆ అమ్మాయికి వెళ్ళి కనీసం చెప్తే అమ్మాయిని కూడా చూడకుండా తిడతావు, తీసుకెళ్లి శ్మశానంలో కూర్చోబెడతావు. నిన్నేమనాలి? దాని గురించి కాదు మేడం, మా ఇంట్లో గొడవ వల్ల శ్మశానం తీసుకుపోయినా. నీకు కావాలని చెప్తే కరెక్ట్ కాదు మమ్మీ. నువ్వు చెప్పేది మీ అమ్మ అబద్ధం చెప్తుందా, నీ భార్య అబద్ధం చెప్తుందా? వరకు నాకు మ్యారేజ్ కాలే మేడం, ఇంకా ఆమె లేదు. ఎందుకు మాట్లాడతావు బావగారి మాటలు? ఆయన అప్పటి వరకు ఆమె మ్యారేజ్ కాలేదు. నేను శ్మశానం తీసుకుపోయినప్పుడు నాకు పెళ్ళైందమ్మా. అడుగుమాను అమ్మ నువ్వు నిజం చెప్పు. పెళ్లి కాలేదమ్మా. పెళ్లి కాలేదు అప్పుడు? మేము రాలేదా? పెళ్లి కాలే? తాత చచ్చిపోయినప్పుడు అయిందా? కాదు బాబు చనిపోయినాక 10 రోజులకు 15 రోజులకు
కాదు అక్క వచ్చి మేమందరం వచ్చాం ఇట్లా గొడవ అవుతుంది వేరే నువ్వు పోయి తిట్టినవా తిట్టి గొడవ పెడితే ఇట్లా తిడుతుంది మీ అమ్మ అని ఆమె వచ్చి ఈయన ఇబ్బంది పెట్టింది పెడితే ఈయన వచ్చి నిన్ను పెద్దమ్మ రాలేదా? నువ్వు ఆమె ఎట్లా తిట్టినావు ఏం కదా తిట్టినావు నువ్వు తిట్టినావు ఆమె కడిగి పోయిన అవసరం నీకు ఎక్కడిది నా భార్య అది అని ఈమె గుంజుకపోయి అట్లా కూర్చుని మేడం. మీ కూతుర్ని మీరు ఇచ్చి పెళ్లి చేయక ముందు ఆమెతో ఉన్నాడా లేదా పెళ్లి చేసిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడా? ఉన్నదట మగ మనకు తెలియదు మేడం పెళ్లి కాకముందుకు ఉన్నదట కానీ లగ్గమైనాక మనకు అంత బయట మరి ఆవిడ ఉంటే ఆవిడనే చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈవిడ్ని చేసుకున్నావు? అసలు మేడం నాకు పెళ్లి కాక ముందు ఆమెకు నాకు డీలింగ్స్ ఉన్నది, మాటలు ఉన్నాయి. కాకపోతే ఆమె నాకు తప్పు చేయలేదు. వీళ్ళ తమ్ముని దగ్గరికి హైదరాబాద్కి వచ్చినాం మేడం ఆమెను పెళ్లి చేసుకుందామని. హైదరాబాద్కి వస్తే వీళ్ళ తమ్ముడు ఏం చేసిండు, మట్టెలు చేయించిండు, పుస్తలు చేయించిండు, పెళ్లి చేసిండు. ఇక్కడ పెళ్లి చేసిన తర్వాత తీసుకుపోయిన తర్వాత మనకు అద్దు తమ్మి మన అక్క బిడ్డ ఉన్నది, ఇది వరకు పెళ్లి చేసినాం, విడాకులు అయింది, మన అక్క బిడ్డని చేసుకో, కట్నం వస్తుంది, నీకు మంచిగా ఉంటావు నువ్వు, దాన్ని వదిలేయి అని చెప్పి మా అక్కలకు ఫోన్ చేస్తే మా అక్కలు వచ్చి తీసుకొచ్చి దాన్ని అక్కడ వదిలేసి వచ్చి నేను ఊరికి పోతానని చెప్పి మా అక్కలు నన్ను బలవంతం చేసి మా అవ్వ మా అక్కలు అవును బలవంతం చేయడానికి నువ్వు చిన్న పిల్లోడు పాలదాగి పిల్లోడు కాదు కదా. చెప్తాను మేడం, నువ్వు చెప్పాలి నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది నేను చేసుకోనని చెప్పుండొచ్చుగా. నీకు పెళ్ళై ఉంటే బలవంతం చేస్తే నీకు పెళ్ళై ఉంటే ఎందుకు చెప్పలేదు నాకు పెళ్ళి అయిందని? తెలుసు మేడం ఆల్రెడీ ఆమెను పెళ్లి చేసుకునేది తెలుసు, తెలుసా? మా అమ్మకు తెలుసు, మా అన్నకు తెలుసు, మా ఇంట్లో వాళ్ళ మామయ్యకు తెలుసు, వాళ్ళ మేనమామ తెలుసు, వాళ్ళ అత్తమ్మకు తెలుసు, వాళ్ళే చేసి ఇక్కడ. సో పెళ్ళైనా కూడా ఆమెను పంపించేసి చేసుకుంటే నువ్వు చేసేసుకున్నావు అమాయకంగా. చేసుకోమని మా అక్కలు ఇద్దరు అక్కలు బతరాలి. ఒక అక్క చనిపోయినాక మనకు ఆ పిల్లద్దు, మనకు వాళ్ళు మనకు అనవసరమైన అది నీకు ప్రేమించేటప్పుడు తెలియాలి అని చెప్పి బదలాడి చెడి చెప్తే సరే మంచిదని చెప్పి వచ్చిన తర్వాత ఆమెను వదిలేసిన మేడం. నాకు అద్దని వదిలేసిన. సరే అని మాట్లాడుకున్న తర్వాత నీకు నాకు సంబంధం లేదు రేణుక, నువ్వు నీ అంత నువ్వు ఉండు, నా అంత నేను ఉంటా అన్న. పెళ్లి చేసుకున్న కాడ నుంచి వెళ్ళి ఆ పెళ్లి చేసుకున్నాక తెలిసింది వీళ్ళకు దానికి నాకు డీలింగ్స్ ఉన్నదని. తెలిసిన కాడ నుంచి వెళ్ళి లొల్లి చెప్తా ఆ లొల్లి వల్ల ఇట్లా అయిపోయావు. నువ్వు దానికి నీకు సంబంధం ఉన్నది. నీ అక్కల తీసుకొని వచ్చినావు, నేను కొట్టిన కదా నన్ను తీసుకురాలే చూసేటందుకు. ఇప్పుడు అదే ముఖం వాళ్ళ ముఖం ఇంకోటి చెప్తానా? నేను రాలే. నీకు ఇష్టమే చేసుకున్నావా ఇష్టంగా చేసుకున్నావా? మీ ప్రాపర్టీ మీద ఇన్కమ్ ఇస్తున్నాం కదా, ఈ సంవత్సరం 4 కోట్లు వచ్చింది, అది మీకు అందజేద్దామని. సరే రేపు రండి, నేను ఇంట్లోనే ఉంటాను. మేడం మీకు ఇంకో విషయం చెప్పాలి. చెప్పండి. ఆ 4 కోట్లలో 1 కోటి మంగ షేర్కు వెళ్తుంది మేడం. మంగకు దీనిలో ₹1 కోటి షేర్ వెళ్ళడం ఏంటి సార్? 100% నాకే రావాలి అనుకునేదాన్ని నేను. ముష్టి కోటి కోసం ఆఫ్టర్ ఆల్ 25% కోసం ఆలోచిస్తానా? 4 నీకే వదిన ఎందుకు ఇస్తుందమ్మా? ఆవిడివ్వదు, మనమే తీసుకుంటాం. నువ్వు తీసుకోవడానికి వెళ్ళినా వదిన నీకు ఇప్పించటానికి ఒప్పుకోదుగా మంగా. ఆవిడక్కడుంటే ఒప్పుకోదు, లేకపోతే అంటే హలో హలో వీధుల్లో జోల పట్టుకొని తిరిగే నీకు నా కంపెనీలో ఏంటే పని? నీదో కంపెనీ, దానికో బోర్డు, దాంట్లో నువ్వు ఒక ఎండి. దొక్కు ఫోన్కి ₹1,00,000 లాగవే. నీ బుద్ధిలాగే ఉంది నీ కంపెనీలో తయారయ్యే సరుకు కూడా. ఇది నా కంపెనీ ప్రెమిసెస్, గుర్తుంచుకో. ఎక్కువ చేస్తే పరువు నష్టం దావా వేస్తా, జాగ్రత్త. పరువు నష్ట దావా వేయడం నీకే కాదు మాకు తెలుసు. నీ దగ్గర కొత్త గ్రైండర్తో పాటు నష్టపరిహారం కూడా చెల్లించుకోకపోతే నా పేరు పద్మావతినే కాదే. నీలాంటి ఉడత ఊపులకి భయపడేదాన్ని కాదు. దామిని, డాటర్ ఆఫ్ మోహిని. చిన్నాళ్ళు నాతో ప్రేమగా ఉండే ప్రియా ఇప్పుడు నన్ను ద్వేషిస్తుంటే తట్టుకోలేకపోతున్నానండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదంటారు. ప్రేని ఈ చేతులతో పెంచాను, ఈ చేతులతో గోరుముద్దలు తినిపించాను, ఎత్తుకుని ఆడించాను, వేలు పట్టుకుని నడిపించాను. నా కష్టాల్లో ప్రియ నవ్వులు నాకు ఓదార్పునిచ్చాయి. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టాలంటే నా గుండె నాకు దూరం అయిపోయినట్టుగా అనిపిస్తోంది.